హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ఈరోజు ఒక మంచి కేక్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. కేక్లో వచ్చేసి ఎగ్స్ని కానీ, బెల్లాన్ని కానీ, షుగర్ని కానీ, ఇంకా గోధుమ పిండి, మైదా పిండి, ఇంకా రిఫైండ్ ఆయిల్ అండ్ మిల్క్ వేటిని యూజ్ చేయట్లేదండి. రాగి ఫ్లోర్తో ఈ కేక్ని చేయబోతున్నాము. ఇంకా సూపర్ హెల్దీ గ్లూటెన్ ఫ్రీ రాగి కేక్ అని చెప్పవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఆ కేక్ని ప్రిపేర్ చేసి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని కానీ కడాయిని కానీ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఐరన్ ప్యాన్ని యూజ్ చేస్తున్నాను. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 1 1/4 కప్ రాగి ఫ్లోర్ను తీసుకోవాలి. రాగి ఫ్లోర్ని ప్యాన్లో వేసి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రాగి ఫ్లోర్ని ఫ్రై చేసుకోవాలి. రాగులను ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అంటారు. ఈ రాగుల్లో చాలా ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయండి. రాగుల లోపల ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రాగుల్లో పీచు పదార్థం అనేది ఉంటుంది. అది డయాబెటీస్ లెవెల్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ రాగుల్ని యూజ్ చేయడం వల్ల అవి మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్ను కంట్రోల్ చేయడంలో పాటు వెయిట్ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. వీటిల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయండి. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ రాగుల్ని మన డైట్లో తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రాగి ఫ్లోర్ని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లనివ్వాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లో 12 నుంచి 15 ఖర్జూరాలను తీసుకొని ఖర్జూరాల్లో ఉండే పిక్కల్ని తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు అవిసె గింజల్ని తీసుకుంటున్నాను. కావాలంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మీరు లైట్గా వేడి చేసుకొని కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి 1/4 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని తీసుకోవడం వల్ల కేక్ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి. కావాలంటే ఈ కొబ్బరి నూనె ప్లేస్లో మీరు సన్ఫ్లవర్ ఆయిల్నైనా యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడిని తీసుకోవాలి. ఈ యాలకల పొడి ప్లేస్లో మీరు వెన్నెల ఎసెన్స్ని కానీ వెన్నెల ఎక్స్ట్రాక్ట్ని కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుందామండి. ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్లో 3 అరటిపండ్లను తీసుకొని వాటి తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫోర్క్ సహాయంతో వీటిని స్మూత్గా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోర్క్ సహాయంతో ఇలా మెత్తగా చేసిన తర్వాత నెక్స్ట్ వీటిని మనం ముందుగా బ్లెండ్ చేసిన ఇంగ్రీడియంట్స్ బౌల్లోకి బనానా మిక్స్ని వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. నేను ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక స్టెయినర్ని కానీ పిండి జల్లెడ్ని కానీ తీసుకొని అందులో 1/4 కప్ కోకో పౌడర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చల్లారిన రాగిపిండిని కూడా వేసుకోవాలి. రాగిపిండి మొత్తాన్ని వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బాగా జల్లించేసుకోండి. ఇందులో ఏవైనా గడ్డలు ఉంటే పక్కకు తీసేయండి. పిండిని కలుపుకునే విధానంలో ఉంటుంది. చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇలా రౌండ్ ఇచ్చి మధ్యలో కట్ చేయాలన్నమాట. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. సో 1 డైరెక్షన్లోనే మనం పిండిని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు 1/4 కప్పు దాకా వాటర్ని తీసుకోండి. వాటర్ని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ చెప్పిన మెథడ్లోనే మిక్స్ చేసుకోండి. వాటర్ని ఒకేసారి వేయకండి, కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఓవరాల్గా చూసుకుంటే 1/4 కప్తో 3 కప్స్ వరకు వాటర్ని తీసుకున్నాను. కేక్ బ్యాటరీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మిక్స్ చేయకూడదు. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఎటువంటి షుగర్ని కానీ బెల్లాన్ని కానీ రిఫైండ్ ఆయిల్ అండ్ మిల్క్ని కానీ మైదా వీట్ ఫ్లోర్ వేటిని యూజ్ చేయట్లేదండి. ఎగ్స్ని కూడా యూజ్ చేయట్లేదు. ఓన్లీ రాగిపిండిని యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది మరీ పలచగా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనికి 1/4 కప్ చాక్లెట్ పీసెస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ డార్క్ చాక్లెట్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ రాగి ఫ్లోర్ని వేసి ఆ చాక్లెట్ పీసెస్ మొత్తానికి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కోటింగ్ చేయడం వల్ల చాక్లెట్ అనేవి బేక్ అయ్యేటప్పుడు దిగువ భాగానికి వెళ్లకుండా ఉంటాయి. వెయిట్లో వచ్చేసి చాక్లెట్ ఎంచి 60 to 70 గ్రామ్స్ వరకు ఉంటుందండి. మీరు ఈ చాక్లెట్ ప్లేస్లో చాక్లెట్ చిప్స్నైనా తీసుకోవచ్చు. లాస్ట్లో పైన కోటింగ్ కోసం ఒక 2 స్పూన్స్ వరకు చాక్లెట్ని ఉంచేసి మిగతావన్నీ దిందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 1/4 కప్ కాజుని తీసుకుంటున్నాను. చిన్న పీసెస్కి కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు ఈ కాజు బదులు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవచ్చు. వీటిని కూడా లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్పాచులాతో మెల్లగా కలుపుకోవాలి. కేక్ బ్యాటరీని ఓవర్ మిక్స్ చేయకూడదు, లైట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ని వేసి బ్రష్తో అంచులమ్మట అలాగే అడుగు భాగాన అంతా అప్లై చేసుకొని రాగి పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటరీ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని స్పాచులాతో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ అండ్ కాజు పీసెస్తో ఇలా గార్నిష్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం బేకింగ్ చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకోవాలి, లేదా మీ దగ్గర ఉన్న ఒక పెద్ద గిన్నెనైనా తీసుకోవచ్చు, కానీ స్టీల్ది మాత్రం తీసుకోవద్దు. మీరు ఏది తీసుకున్నా అది దలసరిగా ఉండాలి, అడుగు అనేది మందంగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి అందులో మీరు సాల్ట్ని కానీ ఇసుకని కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏమి వేయట్లేదండి, స్టాండ్ని డైరెక్ట్గా అందులో పెట్టేశాను. అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకున్నట్లయితే దేన్ని వేయాల్సిన అవసరం లేదు. దీనిపైన మూతను పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్నాక తర్వాత మూత తీసి మనం అరేంజ్ చేసుకున్న గిన్నెను మధ్యలోకి అంచులు ఎక్కడ తగలకుండా సెంటర్లోకి పెట్టుకోండి. ఇప్పుడు మూతను పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 40 to 50 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. మూత అనేది టైట్గా ఉండేటట్టు చూసుకోండి. బరువుగా ఉండే మూతను పెట్టి బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి నైఫ్తో కానీ టూత్ పిక్తో కానీ చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నట్టయితే దానికి బ్యాటర్ అనేది ఏం అంటుకోకుండా క్లీన్గా వచ్చిందంటే కేక్ మొత్తం కూడా బేక్ అయిపోయినట్టేనండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ ట్రేని పక్కకు తీసుకోవాలి. లేదంటే అలా వదిలేస్తే కేక్ మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ట్రేని పక్కకు తీసుకొని పెట్టేసుకోండి. అది కొంచెం చల్లారాక ఒక నైఫ్ని తీసుకొని అంచులమ్మట ఒకసారి స్క్రాప్ చేయండి. ఇలా స్క్రాప్ చేసి ఒక ప్లేట్ను దానిపైన పెట్టి బోర్లిస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా కేక్ టిన్కి కేక్ అనేది అంటుకోకుండా ఎంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక వైర్ ర్యాక్ మీద పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ అనేది పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లో తీసేసుకోండి. పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే అసలు రాగి పిండితో చేసిన కేక్ అని తెలుసుకోలేరు. చాక్లెట్తో చేసిన కేక్ అని ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. అంతేనండి, మరి మీరు కూడా ఇంట్లో ఇలా హెల్తీగా రాగి కేక్ని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. పక్కాగా ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారండి. మరి మీకు ఈ రాగి పిండితో చేసిన ఎగ్లెస్ కేక్ రెసిపీ అనేది ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం జీవిత తెలుగింటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.